గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు మాట్లాడవలసింది కోరుతాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇక్కడ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ప్రపంచంలో ఎక్కడైనా కానివ్వండి, మేధావులు, ఆలోచించేవాళ్ళు, యువతరం, విద్యార్థులు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తారో అప్పుడే సమాజంలో కొంత మార్పు అనేది జరుగుతున్నారు. ఎక్కడైతే సత్యం తెలిసిన తర్వాత కూడా చూసి చూడనట్లు ఊరుకుంటారో, నిర్లిప్తంగా ఊరుకుంటారో, అక్కడ సమాజంలో సమస్యలు అట్లానే ఉంటాయి. ఎక్కడైనా మార్పు మీరు చూడండి, సరే ఇవాళ బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాల్లో అక్కడ ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి మేధావుల యొక్క సహకారంతో, మేధావుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాలనే మారిపోయిన పరిస్థితి అక్కడ శాంతియుతంగా మన చాలా చోట్ల. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్, హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, వార్ కమ్స్ వేర్ విజ్డమ్ ఫెయిల్స్ అన్నారు. విచక్షణ మనకు లోపించినప్పుడు, రీజనింగ్ పవర్, లాజికల్గా థింకింగ్ చేయడం అనేది మనకు ఆగిపోయినప్పుడు, నా చేతిలో లాఠీ ఉంది, కర్ర ఉంది, అధికారం ఉంది అని చెప్పేసి ఎక్కడైతే భావించబడుతుందో అక్కడనే మనకు ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ వస్తుంది, వార్స్ వస్తాయి, యుద్ధాలు వస్తాయి, అశాంతి జరుగుతుంది, ఇల్లు నాశనం అవుతాయి, మనుషులు చనిపోతారు, జరిగే పరిస్థితి. ఇవాళ అకస్మాత్తుగా 750 ఇల్లు కూల్చేసినారు. అకస్మాత్తుగా వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వలేదని అని చెప్పేసి తెలిసింది మాకు. సరే, ఏదేమైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది. అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి అధికారులు, కలెక్టర్ కానీ, మిగతా జాయింట్ కలెక్టర్ గారు కానీ కొంచెం కళ్ళు తెరిచి ముందుకొచ్చి మేము 300 మందికి మళ్ళీ అదే స్థలంలో ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం వాస్తవంగా అది ప్రజల విజయం. ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం చేసే ప్రజల విజయం. ఆ పోరాటానికి కూడా అంటే ప్రజలకు ఇప్పుడు కవిత గారు, దాని తర్వాత మనకు విశారదన్ మహారాజు గారు వెళ్ళి అక్కడ మనకు మద్దతు తెలిపారు. సో ఎవరెవరైతే ప్రజలు ఉద్యమం చేసినారో, పోరాటం చేసినారో, వాళ్ళకు మద్దతుగా వెళ్ళినటువంటి నాయకులు, వీళ్ళందరి యొక్క విజయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దానిలో అంటే తమ నిర్ణయం మార్చుకొని, అంటే ఈ కులగొట్టడం కరెక్టేనా, కరెక్ట్ కాదా అనే కొంత ఆత్మవిమర్శ చేసుకొని అలా కులగొట్టడం తప్పు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి రావడం అనేది జరిగింది. సరే, మిగతా వీళ్ళు చెప్పినట్లు మరి మొత్తం ఎన్ని ఇల్లు కూలిపోయినాయి? 750. మరి మిగతా వారి పరిస్థితి ఏంటిది? మరి వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారు, ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారు? అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఎవరు అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఏదైతుందో మనం గమనించాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో, ప్రభుత్వ అధికారులు చూడాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే ఒక్కటే ఎస్పీ గారికి, మన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటనంటే, అంటే వేరే విధంగా ఏమనుకోవద్దు కానీ, నాయకుల చెప్పేది చెప్తారు కానీ రికార్డు మీద ఉండదు. చివరికి ఎక్కడికి వస్తుందంటే కన్సర్న్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ అవుతాడు కొన్నిటికి. వాళ్ళు చెప్తారు ఈ చేయండి అని చెప్పి చెప్తారు, కానీ రికార్డు మీద ఎక్కడ ఉండదు. దానిలో అధికారులకు వ్యక్తిగతంగా బాధ్యులు అవుతారు. దానిలో ఇంతకుముందు ఆంధ్రలో రామకృష్ణరాజుని ఎవరు అరెస్ట్ చేసినటువంటి ఆ సిఐడి ఆఫీసర్ మీద కూడా ఇప్పుడు క్రిమినల్ కేసు జరిగినటువంటి ఒక పరిస్థితి. ఇది ఇంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అది వేరే విషయం. దానిలో కానీ అధికారులు చట్టం ఏంటి, న్యాయం ఏంటి, మేమేం చేయాలా, మేమేం చేయకూడదు అనేది సంపూర్ణంగా ఆలోచించి చేస్తే ఇలాంటి ఒక ఇబ్బందులు ఉండవు. ఒక ఇల్లు గుల్లగొడుతున్నావు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇవాళ ఇల్లు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి భోజనం చేయాలా, ఎక్కడ వండుకోవాలి? వాళ్ళు అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళ పిల్లలు పరీక్షకి వెళ్ళాలా, హాల్ టికెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ రోజు వాళ్ళ పరీక్షలు ఏమైపోతాయి పరిస్థితి.
అందుకని చెప్పేసి ఇవన్నీ విషయాలు కూడా మనం అక్కడ ఆలోచించాల్సినటువంటి అంటే పూర్తి మానవత్వం అనేటటువంటిది లేకుండా జరిగిన పరిస్థితి అని నాకు అనిపించింది. 700 ఇండ్లు ఒకే పారి ఇంతకు ఏం అవసరం వచ్చింది? మరి మన శత్రుదేశం వాళ్ళ, లేకపోతే వాళ్ళ మన సంఘ వ్యతిరేక శక్తులా? ఎవరు వాళ్ళ ఇల్లు ఎందుకు కూలగొట్టేదన్న? ఎవరో డబ్బులు వసూలు చేశారు, వాళ్ళ మీద అవసరమైతే యాక్షన్ తీసుకోండి మీరు కావాలంటే. కానీ ఇల్లు కట్టుకున్నటువంటి వాడి ఇల్లు కూలగొట్టాల్సినటువంటి ఒక అవసరం ఏమొచ్చింది అందులో? సరే, ఏదైనా జరిగింది, ఫ్యాక్ట్ ఏంటిదో తెలుసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఫ్యాక్ట్ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటిది కాదు, దీనిలో ఎవరు కూడా లేరు. అన్ని రకాల మేధావులు, రకరకాల ఆలోచించే వాళ్ళు, మన ఆర్మీ మేజర్ మదన్ మోహన్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఉన్నారు, మా తెలంగాణ విఠల్ మీ అందరికీ పరిచయమే, ఆయన ఉన్నారు, అంటే ఒక కరస్పాండెంట్గా. అదేవిధంగా అనురాధ IFTU గారు, ప్రొఫెసర్ నాగం కుమారస్వామి గారు పొలిటికల్ సైన్స్ పాలమూరు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అదేవిధంగా ప్రొఫెసర్ రామయ్య యాదవ్ గారు HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సోషియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ. క్రాంతి సీనియర్ జర్నలిస్టు. సుంకర నరేష్ గారు హైకోర్టు న్యాయవాది. శ్రావణ్ గౌడ్ హైకోర్టు న్యాయవాది. నూర్జాన్ అడ్వకేటు. ఆకాష్ కొల్లూరు సీనియర్ జర్నలిస్టు. ఇంకా కొద్దిమంది మేధావులు కూడా మేము కన్సల్ట్ చేస్తాం హైదరాబాద్ లోపల, మిగతా చోట్ల డాక్టర్స్ కావచ్చు, మిగతా ఎవరైనా లాయర్స్ కావచ్చు, మిగతా సమాజ సేవ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు, హానెస్ట్గా సిన్సియర్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే జర్నలిస్ట్, వాళ్ళని కూడా కలుపుకొని ఒకసారి వెళ్ళి జస్ట్ అక్కడ పరిస్థితి ఏంటో వాస్తవంగా గమనించి ఫీల్డ్లో జరుగుతున్నది ఏంటో తెలుసుకొని అవసరమైతే విక్టిమ్స్తో కొంతమందితో మాట్లాడి తర్వాత మళ్ళీ అవకాశం ఉంటే అధికారులతో కూడా మాట్లాడి ఏం జరిగిందని తెలుసుకొని మేము సింపుల్గా ప్రభుత్వానికి, అధికారులకు అండ్ అక్కడ ఉండేటటువంటి ఒక బాధితులకు సలహాలు ఇవ్వడం మాత్రమే మా పని. అందులో పాటిస్తారా పాటించారా వీళ్ళు కానీ వాళ్ళు కానీ పాటిస్తే బాగానే ఉంటుంది. అందులో ఇవాళ అమెరికాకి చెప్పేవాడు అమెరికాకి సలహాలు ఇస్తున్నారు, సలహాలు ఇచ్చి ఇవ్వడానికి ఏముంది, మేము ఇస్తాం సలహాలు. కానీ దాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సహృదయంతో కనుక చేసినట్లయితే ఘర్షణను నివారించవచ్చు. ఎదుటి వాళ్ళ యొక్క కన్నీళ్లను తుడిచినటువంటి వాళ్ళమవుతాం. ఎదుటి వాళ్ళ కన్నీళ్లు తుడిచడానికి మనం కూడా అంతో ఇంతో సాయపడ్డటువంటి వాళ్ళమవుతాం. నాకు లైఫ్లో నేర్చుకున్నది ఒకటే, మనం ఎప్పుడైనా పేదవాళ్లకు సాయం చేస్తే ఆ సాయం మటుకు ఊరికే పోదు. అట్లీస్ట్ మనకు సాటిస్ఫాక్షన్, ఇన్నర్ మోస్ట్ హ్యాపీనెస్ దట్ వీ గెట్ by helping the poor and deserving people. So, thank